ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండేపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జూన్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి గురుగారు? ముఖ్యంగా మకర రాశి వారు ప్రపంచంలో ఎక్కడ పడేసినా బ్రతుకుతారు నాన్న. వీళ్ళు ఎడారిలో ఉన్న బతికే కారాడారిలో పడేసినా సరే అక్కడ కూడా ఇసుక అమ్ముతూ బతుకుతారు. అన్ని తెలివితేటలు కలిగినటువంటి సామర్థ్యవంతులు. ఎక్కడైనా విజయ పథం వైపు దారి వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి. దాంతోపాటు వీళ్ళకి ముఖ్యంగా కొంచెం బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దాన్ని కనుక వదిలిపెడితే వీళ్ళంతా విజయం చేకూరే అంటే విజయం పొందేటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పుకోవచ్చు. అలాంటి లక్షణాలు మకర రాశి వాళ్ళకు ఉంటాయి. ముఖ్యంగా జూన్ నెలలో మకర రాశి వారి లక్షణాలు చూసుకుంటే చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం ప్రతికూలంగా ఉన్నా, అదే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం, కుజగ్రహ ప్రభావం సంపూర్ణమైనటువంటి విజయ మార్గంలోకి వీళ్ళని ప్రయాణం చేసేటువంటి పరిస్థితిగా దిశగా తీసుకెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటం, శత్రువులు మిత్రులు అవ్వటం, శత్రువుల మీద ఎంత బలమైనటువంటి శత్రువునైనా సరే వాళ్ళ మీద విజయం చేకూరటం వీళ్ళకి తథ్యం. విజయం వీళ్ళ వంతు, అపజయం శత్రువుల వంతు అనేటువంటి పరిస్థితి. శత్రు సంహారం జరుగుతుంది. తప్పనిసరిగా శత్రు సంహారం, శత్రు పరాజయం తప్పనిసరి కలుగుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు, భూమి సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, అన్నదమ్ముల సమస్యలు కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, ఏవైనా సరే వీళ్ళకి అన్నింటా జయం చేకూరేటువంటి పరిస్థితులు కనపడుతుంది. ముఖ్యంగా దాంతోపాటుగా వివాహాది శుభకార్యాలకు కూడా కొంతమేరకు అనుకూలత కనపడుతుంది. చిన్న చిన్న ఆటంకాలతో ముందుకెళ్తుంది, కానీ చివరికి వచ్చేసరికి మాత్రం తప్పనిసరిగా విజయం వీళ్ళ వంతు అవుతుంది. అలాగే సంతానలేమి అనేటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సంతాన యోగం కూడా కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంది. ముఖ్యంగా అంటే ఇంక పిల్లలు పుట్టరేమో, ఎవరైనా దత్తత తెచ్చుకుందాం ఆశలు వదిలేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కలిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనపడుతున్నాయి నాన్న. అలాగే గృహయోగాలు, ఇల్లు కొనుక్కోవాలి అనుకోండి, 100% మీ దగ్గర రూపాయి లేకపోయినా ఇల్లు కొనాలన్న సంకల్పం మీరు చేస్తే మిగిలిన బాధ్యత అంతా గ్రహాలు తీసుకుంటారు, భగవంతుడు తీసుకుంటాడు. తప్పనిసరిగా గృహయోగం కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే వినటానికి విడ్డూరంగా ఉండొచ్చు, మా దగ్గర డబ్బులు లేకపోతే ఇల్లు ఎట్లా కొంటామని. ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి. లోన్ రావడమో ఆ టైంకి ఏదో. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉండి కూడా ఇల్లు కొనలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? మరి డబ్బు ఒక్కడే ప్రధాన అంశం అయితే డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కోవాలి, కానీ కొనలేకపోతున్నారు కదా. మరి డబ్బులు అదే ప్రధాన అంశం కానప్పుడు డబ్బులు లేకపోయినా ఇల్లు కొనొచ్చు, యోగం రావాలే కానీ కదా. కాబట్టి గృహయోగాలు కలుగుతాయి. అలాగే భూముల మీద పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ఈ నెలలో పెడితే, జూన్ నెలలో పెడితే మకర రాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో రెట్టింపు దశలో లాభాలు పొందేటువంటి, రూపాయి పెడితే 10 రూపాయల లాభాలు పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. ఆ భూమి వాల్యూ పెరుగుతుంది. తప్పనిసరిగా మంచి వ్యవహారం, బాగా ఆర్థిక వ్యవహారం బాగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఏదైతే దాంపత్య జీవితంలో గొడవలు ఉన్నాయో అవి కూడా సమసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా కొంతమంది ఉన్నత అధికారులతో కొంచెం జాగ్రత్త. వాళ్ళు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ పనిచేసే కార్యాలయాలు కానీ చివరికి వచ్చేసరికి మనమే అతను ఎదురు వాళ్ళని తప్పుగా అర్థం చేసుకుందాము అనేటువంటి భావన మీ అధికారులు కలిగి మరలా మీ భుజం మీద చేసుకొని బడికి తీసుకువెళ్ళేంత విజయం మరలా చివరికి తథ్యం వీళ్ళకే అవుతుంది. అలాంటి రోజులు వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి 100% గ్యారెంటీ వెళ్తారు. వెళ్ళి స్థిరపడటం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా మంచి ఉద్యోగ లాభాలు, ప్రమోషన్స్ జరగటం. అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. చర్మపరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచి విషయం. అలాగే ఇంకా ఈ మకర రాశి వాళ్ళలో ముఖ్యంగా కొంచెం లేజినెస్, బద్ధకం అనేటువంటిది వదిలిపెడితే రేపటి పని ఇవాళ చేసుకోండి, దాని ఫలితం సంపూర్ణంగా ఎంత బాగుంటుంది అనేది మీరే చెప్తూ ఉంటారు. పోస్ట్పోన్ చేసుకోకుండా రేపు చేద్దాం, ఇంకో గంట ఆగి చేద్దాం, ఇంకో గంట ఆగి లేద్దాం,
ఇంకో అరగంట ఆగి నిద్రలేద్దాం, ఇలా పోస్ట్ పోన్ చేసుకోకుండా బద్ధకాన్ని వదిలిపెట్టి పని చేస్తే తప్పనిసరిగా బద్ధ శత్రువు కూడా మీకు మిత్రుడు అవ్వాల్సిందే. అలాంటి యోగం అనేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అందులో రైతులకు కూడా చాలా విశేషమైనటువంటి ఆర్థికంగా వాళ్ళ భూములు వాళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు దశలో రేట్లు పెరుగుతూ ఉంటాయి. అలాగే పంట ధాన్యం కూడా చేతికొచ్చేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురుగారు, సాధారణంగా ఈ నరఘోష, నరదిష్టి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా. దీనికి ఏదైనా రెమెడీ ఉంటుందా? తప్పనిసరిగా నాన్న, ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ జూన్ మాసం అంతా కూడాను మినుములు లేదా మినప వడలు ఒక 18 వడలు చేసుకోండి. చక్కగా మంచి చట్నీ చేసుకోండి. శనివారం రోజున నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేయండి. చేసి ముష్టి వాళ్ళకి 18 వడలు పనిచేసి దాంతోపాటు కాయన సేవన ఇచ్చి కాళ్ళు కడుక్కొని దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి దర్శనాలు చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి. అలాగే దుర్గా అమ్మవారికి శనివారం రోజున ఉదయం 9 to 10:30 రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారి కుంకుమతో అర్చన చేయించి బెల్లంతో తయారు చేసినటువంటి పాయసం ఉంటుంది కదా, అది ప్లస్ వడలు నివేదన చేయించండి. అక్కడ నివేదన చేసిన ఏవైతుందో ప్రసాదంగా మనం స్వీకరించవచ్చు, ఇంట్లో వాళ్ళందరూ కూడా పెట్టవచ్చు. నిజంగా దుర్గమ్మ వారికి శనివారం రోజున రాహుకాలంలో అర్చన చేయించి ఎవరైతే మినపవడలు నివేదన పెడతారో వాళ్ళకు ఉండేటువంటి సమస్త నరఘోషలు తొలగిపోతాయి. అనుకునేటువంటి కార్యాలు మనం ఏం చెప్తాం, విజయ దుర్గాదేవి అంటాం కదా, విజయం మన సొంతం అవ్వటం, తప్పనిసరిగా దారిద్ర్యం అనేటువంటిది దూరంగా వెళ్ళిపోవడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు వీళ్ళకి ప్రత్యేకంగా ఇంకేదన్నా? వీళ్ళకి ఒకటేనన్న, దుర్గాదేవే ముఖ్యంగా ప్రధానమైనటువంటి అమ్మవారుగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంకా బాగా చేసుకోవాలంటే గణపతికి పూజలు చేస్తే ఇంకా తొందరగా పూర్తవుతాయి. గరిక, పచ్చి గరిక ఉంటుంది. ఆ గరికతో గణపతికి రోజు గకారాది గణపతి అష్టోత్తరం అని చెప్పి మనకు యూట్యూబ్లో చక్కగా జరుగుతుంది. వింటూ గరికతో గణపతికి పూజ చేసి బెల్లం నివేదన పెట్టండి. లాస్ట్ రోజున ఒక 21 రోజు చేయండి. 21వ రోజు ఉండ్రాళ్ళు నివేదన చేయండి స్వామివారికి. ఇంకా దిగ్విజయంగా పూర్తవుతాయి. జూన్ నెలలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.